మెదక్ జిల్లా కొల్చార మండలంలోని తుక్కాపూర్, వెంకటాపూర్, సంగాయిపేట, కిస్టాపూర్ గ్రామాల్లో 7 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. సంగాయిపేట గ్రామంలో ఆకుల మల్లేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఇంటి వద్దే ఉన్న అతనిని పరామర్శించి అతనికి సీఎంఆర్ఎఫ్ లో మంజూరైన 55,000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్ల అనిల్, గ్రామ మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం, రంగంపేట తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొమ్మల రవీందర్ గౌడ్, కొల్చార మండల మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సంగాయిపేట గ్రామశాఖ అధ్యక్షులు ఆగంగౌడ్, ఆయిలి నవీన్, ఆయిలి రాములు, జంగిటి నాగరాజు, ఎస్సీసీఎల్ మండల ఉపాధ్యక్షులు రాజు, పైతర భూమేష్, వంగాల సంజీవరెడ్డి, పట్లోల నరసింహారెడ్డి, ఆయిలి కృష్ణ, వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ దాడి షేకులు నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.